బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాల్వాయి శ్రవంతికి గులాబీ కండువా కప్పి ఆహ్వానించిన కేటీఆర్ పాల్వాయి కుటుంబానికి ఎంతో సేవ చేసిందన్నారు. తెలంగాణ ఉద్యమానికి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి సహకరించారని చెప్పారు. ఇక కాంగ్రెస్ లో సైనికుల్లా పాల్వాయి కుటుంబం పనిచేసిందన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ఎందుకు తెచ్చారో అర్థం కాలేదన్నారు కేటీఆర్. రేవంత్ రాజగోపాల్ రెడ్డి ఎన్నో తిట్లు తిట్టుకున్నారని, ఇప్పుడు మళ్లీ రేవంత్ రాజగోపాల్ హగ్ చేసుకుంటున్నారని విమర్శించారు. దీపావళి రోజు రాష్ట్రంలో వెలుగులు నిండాలి, రాష్ట్రంలో మంచి పరిపాలన రావాలి అంటూ మా సోదరి ఆత్మీయ పెద్దలు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి కూతురు గౌరవనీయురాలు శ్రీమతి పాల్వాయి శ్రవంతి గారు వస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఒక సోదరుడిగా వారితో వచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం, హృదయపూర్వకంగా మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఎన్నికలు రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంటాయి, పోతుంటాయి. జనరల్గా అది ఒక ఘట్టంగా ప్రజాస్వామ్యంలో గత 5 సంవత్సరాలకి ప్రజలు, ఎందుకంటే తమను ఏ దిశలో ముందుకు తీసుకుపోవడానికి ఎవరు కరెక్టు అని ఆలోచించే సందర్భం కాబట్టి వస్తుంటాయి, పోతుంటాయి. కానీ మునుగోడులో మనం ఒక విచిత్రమైన పరిస్థితి చూసినాం. మరి ఎందుకు చేయాల్సి వచ్చిందో నాకు తెలియదు. ఎందుకంటే నిజంగా కూడా కొన్ని సందర్భాలు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది, అసాధారణం కూడా అనిపిస్తుంది. ఇవాళ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి ఫ్యామిలీ ఈరోజు కాదు, గత 50-60 సంవత్సరాలుగా నెహ్రూ గారి కాలం నుంచి కాంగ్రెస్ పార్టీతో విశ్వాసంగా, కాంగ్రెస్ పార్టీతో మొదటి నుంచి మరి కాంగ్రెస్ గెలిచిన ఓడిన ఎత్తుల్లో, పల్లాల్లో, ప్రస్థాన ఉత్థానాల్లో అన్నిట్లో ఆ పార్టీని నమ్ముకొని ఒక విశ్వాసమైన ఒక సైనికుడిలాగా పనిచేసిన కుటుంబం పాల్వాయి గారి కుటుంబం. పాల్వాయి శ్రవంతి కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు. నిన్న కాంగ్రెస్ కు రాజీనామా చేసిన పాల్వాయి శ్రవంతి మంత్రి కేటీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ లో అవమానాలకు గురి చేశారని పాల్వాయి శ్రవంతి తెలిపారు. అవమానాలు ఎదురైన చోట ఒక్కో క్షణం ఉండకూడదన్నారు. నమ్మకంతో బీఆర్ఎస్ లో చేరుతున్నారని చెప్పారు. గౌరవం ఉండని చోట ఒక్క క్షణం ఉండకూడదన్నారు. చాలా మంది కాంగ్రెస్ పార్టీని ఎట్లా వీడుతున్నామంటే, ఈ నిర్ణయం నేను మామూలుగా తీసుకున్న నిర్ణయం కాదు. గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత ఒకటే ఒక మాట, మొన్న ఎన్నికలు జరిగినప్పటి నుంచి ముందు గతంలో ఏం జరిగిందన్న దాని మీదకి నేను పోతలేదు. కాంగ్రెస్ పార్టీలో అడుగడుగున జరిగిన అవమానాలు కానివ్వండి, చిన్న చూపు కానివ్వండి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే మొదటి నుంచి నిబద్ధతతో ఉన్నారో వాళ్ళను వెనకకు తోసేయడం అన్న పద్ధతిని ఏదైతే చూసినానో, ఇది నాకు తెలిసిన కాంగ్రెస్ పార్టీ కాదు అని చెప్పి నేను నిర్ణయించుకున్న తర్వాత ఈరోజు ఎక్కడో ఒక దగ్గర జీవితంలో మార్పుకి నాంది తీసుకురావాలి, ఈ రాజకీయ రణరంగంలో ఒక అడుగు ముందుకేసి ధైర్యంగా పోవాలి అంటే ఆ మార్పును కోరుకోవాలి, కాంక్షించాలి. కాబట్టి ఈరోజు మా కార్యకర్తలతో చర్చించిన తర్వాత వాళ్ళందరూ అభిప్రాయాల మేరకు ఇప్పుడున్న దాంట్లో బీఆర్ఎస్ పార్టీకి వస్తే తెలంగాణ నిర్మాణానికి అడిగేస్తూ పోతున్న సోదరులు కేటీఆర్ గారితో కలిసి పయనం చేయాలని చెప్పి నిర్ణయించుకొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.